సా సా స పా 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 మగరి గరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇక్కడ చూస్తుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి. ఇగో క్రీస్తునందు ఏ దయారసమైన వాత్సల్యతను ఏ హెచ్చరికైనా అంటే యెహోవా ఎవరికి బయలుపరచబడెను, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అని చెప్పబడుతుందండి. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అన్న సమాచారము తెలియజేసిన మనది బాహు బయలుపరచడం. ఇక్కడ 3 చోట్ల ఉంటే ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉంది. 3 చోట్ల వాక్యము వాక్యము ఇక్కడ హెచ్చరిక. సా సా స పా 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 మగరి గరి దేవుని యొద్ద ఉండేను, దేవుని యొద్ద ఉన్నాడంటండి. ఇక్కడ తండ్రి ఎదుట పెరిగిను, దేవుని యొద్ద ఉన్నాడు. 2 వచనాలు ఒకటేనండి. ఇక్కడ మీరు ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఏక ప్రేమ కలిగి ఒక్కదాని సా సా స పా 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 మగరి గరి ఎన్నిక చేయకపోతే ఎందుకు ఎన్నిక చేయలేదంటే అతడు తునీకరింపబడిన వాడయ్యాడు. ఇంత విలువైన వ్యక్తి తునీకరింపబడేవాడయ్యాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడాలనలేని వాడుగాను మరి మనం ఎంచామంట. మరి కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు, మనుషులు ఆయన్ని విసర్జించారు. అయితే కక్ష చేతను వృధా చేతను ఏమీ చేయనేరక ఒకని మరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకొనుడి. సా స పా 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 మగరి గరి ఇతరులకు ఫలాలు ఇవ్వడము, ఇతరులను భరించడము, మీలో సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలని 4వ వచనం చెప్తుంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. అందరికీ జీవం ఇస్తూ వెలుగై ఉన్నాడు కాబట్టి ఇతరుల కార్యాలు కూడా చూడాలి. నిత్యంగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను అతన్ని ఎంచితిమే. చూడండి, నిత్యముగా మన రోగములను ఇంత భరించాడు. చూడండి, లోకానికి వెలిగిస్తున్నాడు, జీవం ఇస్తున్నాడు. కాబట్టి అండి మీలో ప్రతివాడు సొంత కార్యాలకు ఇతరులకు ఆయన మరి ఖర్చు పెట్టబడ్డాడు. అంతే. సా సా స పా 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 మగరి గరి కాకుండా 5వ వచనం చూస్తే ఆయన కొవ్వొత్తి వలె కరిగిపోతూ ఇతరులకు వెలుగిచ్చాడండి. ఎందుకంటే ఆయన వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. అంటే చీకటి గ్రహించలేదు కానీ ఆ వెలుగును గ్రహించలేదు కానీ మరి ఏం పొందారంట, మన అతికులను బట్టి అతడు గాయపరచబడును, మన దోషం బట్టి నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తు చేసిన మనసును మీరును కలిగి ఉండు అంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ కలుగుట ప్రాప్తించు. సా సా స పా 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 మగరి గరి ఇక్కడ 6వ వచనాలలో చూస్తుంటే ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతుమే, ఇగో యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను అంటుంటే ఇక్కడ తొలగిను అనగానే మరి దేవునితో సమానుడై దేవుని స్వరూపం గలవాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు కానీ ఇక్కడ విడిచిపెట్టుట, ఇక్కడ కూడా తొలగుట అనేది ఉందండి. ఇక్కడ చూస్తుంటే దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు ఉండెను. ఇక్కడ స్థానభ్రంశాలు కనబడుతున్నాయి.
వారు ఏమై ఉన్నారో, ఇగో మరి ఇక్కడ ఏమై ఉన్నారంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మరియు మౌనంగా ఉండినట్లు, వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు అని 2 సార్లు గొర్రె పిల్ల గురించి ఉంటే సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును అనేది సాక్షిగా 2 సార్లు ఉంది. ఇప్పుడు దేవుడు మనిషిని పోలికగా ఉండి దాసుని స్వరూపము ధరించుకున్నవాడై తను తాను రిక్తునిగా చేసుకున్నంటే ఇక్కడ కూడా 7వ వచనంలో ఇది 7వ వచనం, ఇదే 7వ వచనం, మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు అనేది రిక్తునిగా చేసుకున్నాం. ఇక్కడ సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినంటే ఇక్కడ 2 సార్లు స్వభావాలు చెప్పాడు. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము, ఇక్కడ గొర్రె పిల్ల సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా. వారు ఏమై ఉన్నారో వారు నిర్వహించే పాత్ర 7వ వచనాల్లో కనబడుతున్నాయి. ఇక్కడ 8వ వచనాలను చూస్తే తగిన స్థితి ఉన్నా, ఆయనకి న్యాయం ఉన్నా, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడిను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యమై ఉండుటకు వచ్చెను. అతడు కూడా వెలుగు కావచ్చు. ఇగో చెప్పుల వారు ఉంటుటకు నేను ఇప్పుడు కూడా నేను ఈ యోగ్యుని కాదని చెప్తున్నాడు. మరి నా వెలుగునని కూడా చెప్పుకోలేదండి. ఆయన వెలుగునని కూడా చెప్పుకోలే. సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఆయన ఒక శబ్దాన్ని మాత్రమే ఆయన చెప్పుకున్నాడండి. ఆ రకంగా చూస్తే మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన మరి విధేయతను చూపించాడు. ఇక్కడ కూడా తగ్గించుకున్నాడండి. ఉండవలసిన స్థితి కంటే తగ్గించుకున్నాడు. ఆయన కోరితే మరి దేవదూతల సమూహం వచ్చి ఆయన రక్షించగలదు. కానీ ఇక్కడ మనుషులను ఉంచే స్థలాలు, మనుషులు ఉంచబడే స్థలాలు, ఇగో ఆయన లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించును. మనం చూస్తుంటే నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుండెను అనేది యోహాను సువార్తలో కనబడుతుందండి. అయితే ఇక్కడ లోకం అనగానే ఇక్కడ కూడా పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందే అనే కానీ అనేది ఇక్కడ లోకం అనగానే పరలోకం గురించి వచ్చేసింది. ఇక్కడ సమాధి చేయబడును. గమనించండి, మనం ఆయన కలిగింది ఏది? ఆయన లోకంలో ఉండిన, లోకం ఆయన మూలంగా కలిగిన, లోకం ఆయన తెలుసుకోలేదు. లోకం ఆయన మూలంగా కలిగిను అంటే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. లోకము ఆయన మూలంగా కలిగిను, లోకం ఆయన తెలుసుకోలేదంటే అతని సంతానము చూచును, ప్రతి మోకాలు యేసు నామమున వంగును. ఇక్కడ మూల విరాటుని గుర్తిరుగుట, మూల విరాటు అనేది కూడా మూలకుడు అనేది కూడా తన్నెందరూ అంగీకరించుతారో వారందరూ దేవుని కుమారులు అవుటకు అధికారం ఇచ్చినంటే ఇక్కడ కూడా గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టుదును, గనులతో కూడా అతను కొలసము విభాగించుదును, పరలోక స్వాస్థ్యము అనేది ఇవ్వబడుట అనేది కనబడుతుంది. ఇక మీరు భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించుకున్నది. కాబట్టి స్వాస్థ్యాలు మరి తన్నెందరూ అంగీకరించుతారో వారందరూ దేవుని కుమారులు అవుటకు అధికారం ఇచ్చినంటే ఇక్కడ కూడా గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టుదును, గనులతో కూడా అతను కొలసము విభాగించుదును, పరలోక స్వాస్థ్యము అనేది ఇవ్వబడుట అనేది కనబడుతుంది. ఇక మీరు భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించుకున్నది. కాబట్టి స్వాస్థ్యాలు మరి